హాయ్ ఫ్రెండ్స్, హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఇండియన్ 2. అదే అండి మన భారతీయుడు 2. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ప్లాట్లోకి వెళ్తే సిద్ధార్థ అనగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తారు. సొసైటీలో జరిగే అన్యాయాల గురించి స్పూఫ్ వీడియోస్ చేస్తారు. అదే టైంలో ఇండియన్ కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వైరల్ చేస్తారు. సో మనకి కమల్ హాసన్ గారు అయితే అప్పుడు ఇండియాకి తిరిగి వస్తారు. కమల్ హాసన్ గారు ఫస్ట్ హాఫ్లో చాలా గెటప్స్ చేశారు, కానీ అవి ఏమి మనకి అంత సెట్ అయ్యి ఇంపాక్ట్గా అనిపించలేదు. కానీ ఆ పంచ కట్టుకుని సేనాధిపతిలో కింద వచ్చినప్పుడు మట్టికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అది కానీ చాలా బాగా అనిపించింది. కమల్ హాసన్ గారు యాక్టింగ్ మనం చెప్పేది కాదు. మర్మకాల గురించి కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి కొద్దిగా ల్యాగ్ అనిపించినాయి నాకైతే. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ కొన్ని మర్డర్స్ చేస్తారు, కిల్లింగ్స్, అవి రొటీన్గా అనిపిస్తాయి. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు గారు ఆ కిల్లింగ్స్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. శంకర్ గారు అలా ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. శంకర్ గారు మార్క్ అయితే మిస్ అయింది. నాకెందుకో కొద్దిగా సెట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకేగా ఉంది, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. కొన్ని సీన్స్ అయితే బాగా అనిపించినాయి. అలాగే మనకి సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ అక్కడ ఆ సీన్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ప్రీ క్లైమాక్స్ బాగా అనిపించింది. భారతీయుడు 3 కూడా మూవీ ఉందంట. సో చెప్పాలంటే భారతీయుడు 3 సినిమాకి భారతీయుడు 2 సినిమా ట్రైలర్లా అనిపించింది. ఈ సినిమాలో అయితే పెద్ద ఏం లేదు. అండ్ టికెట్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు తెలంగాణలో. మేబీ ఈ సినిమాకి ఆ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 పుచ్చకాయలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఈ సినిమా కింద కామెంట్ చేయండి. బాయ్.